హలో హాయ్ ఎవరివన్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లోని ఆటో అలాగే క్యాబ్ డ్రైవర్స్కి సంబంధించిన పథకమైన వాహన మిత్ర గురించి తెలుసుకుందామండి. ఈ వాహన మిత్ర పథకం 13వ తారీఖు గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసిందండి. అనౌన్స్ చేసి గత సంవత్సరంలో ఎవరైతే వాహన మిత్ర సంబంధించి అమౌంట్ అయితే పడ్డాయో వారికి సంబంధించి లిస్ట్ అనేది రిలీజ్ చేసి వాళ్ళ జాబితాని వెరిఫై చేయమని సచివాలయ సిబ్బందికి అందజేసిందండి. ఆ వెరిఫికేషన్స్ అనేవి 17వ తారీఖు వరకు జరిగినాయండి. అయితే 19వ తారీఖు నుంచి మనకి కొత్త బెనిఫిషరీస్ని అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారండి. అయితే 19వ తారీఖు నుంచి మనకి 22వ తారీఖు వరకు వాహన మిత్రకి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు చాలామంది మన ఆంధ్రప్రదేశ్లోని ఆటో డ్రైవర్స్ అలాగే క్యాబ్ డ్రైవర్స్కి ఉన్న అనుమానం ఏంటంటే, అప్లై చేసిన ప్రతి ఒక్కరికి వస్తాయా అంటే రావండి. ఎందుకంటే అప్లై చేసిన వాళ్ళలో కొంతమంది కరెంటు బిల్ ఎక్కువ ఉందని, అలాగే ట్యాక్స్ కడుతున్నారని, 4 వీలర్స్ ఉన్నాయని, అదే సొంత పేరు మీద 4 వీలర్స్ ఉన్నాయని ఈ రిజెక్షన్ అయితే చేస్తున్నారండి. సో ఇప్పుడు ఏంటంటే, ఈ రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎలా తిరిగి అప్లై చేసుకోవాలి, గ్రీవెన్స్ అర్జీ ఎలా రేస్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే కొత్త అర్హుల జాబితా ఎప్పుడు రిలీజ్ అయ్యింది, అలాగే డబ్బులు మన ఖాతాలో డబ్బులు ఏ రోజు పడతాయి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. చూడండి, ఆటో డ్రైవర్లకి 15,000 డబ్బులు జమ అయ్యేది అప్పుడే. అంటే యాక్చువల్గా మనకి అక్టోబర్ 1వ తారీఖు అనేది అమౌంట్ రిలీజ్ చేస్తానన్నారండి జీవో ప్రకారం. కానీ ఇప్పుడు ఏమైందంటే 1వ తారీఖుని అక్టోబర్ 2వ తారీఖుకి మార్చారండి. అక్టోబర్ 2వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అమౌంట్ అనేది ఆటో అలాగే క్యాబ్ డ్రైవర్స్ ఖాతాలోకి జమ చేస్తానని చెప్పారండి. అయితే ఇప్పుడు వీళ్ళలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి మనకి సచివాలయంలో అప్లై చేసేటప్పుడు సచివాలయ సిబ్బందికి తెలిసిద్దండి. వాళ్ళ లాగిన్లో తెలుస్తుంది ఏంటంటే, వీళ్ళకి కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది, అలాగే వీళ్ళు ట్యాక్స్ కడుతున్నారని చెప్పి రిమార్క్స్ చూపిస్తాయండి. వాళ్ళు అట్లా రిమార్క్స్ కనుక వస్తే సచివాలయం నుంచి మీకు కాల్స్ వస్తాయండి. సచివాలయం నుంచి కాల్స్ చేసి మీకు ఇలా చెప్తారు, మీకు ట్యాక్స్ ఎక్కువ పడుతుందని చూపిస్తుందండి ఆన్లైన్లో అనేవి. తద్వారా మీరు ఏం చేయాలంటే గ్రీవెన్స్ అనేది రేస్ చేయాలని మన సచివాలయ సిబ్బంది చెప్తారండి. గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్ ఇట్లాంటివన్నీ సచివాలయంకి వెళ్ళి ఒకసారి కనుక్కుంటే వాళ్ళు మీకు అప్లికేషన్ ఇచ్చి ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్తారు. అయితే ఆ అప్లికేషను మనం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉంటారండి. డిజిటల్ అసిస్టెంట్ నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్కి వెళ్ళిద్ది, వెల్ఫేర్ అసిస్టెంట్ నుంచి రెవెన్యూ అసిస్టెంట్కి, రెవెన్యూ అసిస్టెంట్ నుంచి ఎంఆర్ఓ గారికి, ఇలా ఈ దశల వారీగా వెరిఫికేషన్ అనేది జరిగిద్ది. అక్కడ డైరెక్ట్గా ఫైనల్గా ఇది జేసీ గారి దాకా వెళ్ళి అక్కడ అప్రూవ్ అవ్వడం కానీ రిజెక్ట్ అవ్వడం కానీ జరిగిద్దండి. మీ పేరు కనుక అప్రూవ్ కనుక అయ్యిందంటే మనకి 24వ తారీఖు అంటే బుధవారం సాయంత్రం కానీ 25వ తారీఖు గురువారం పొద్దున కానీ మనకి అర్హుల జాబితా అనేది సచివాలయాల్లో డిస్ప్లే చేస్తారండి. ఈ అర్హుల జాబితా డిస్ప్లే చేసినప్పుడు వాటిలో కనుక మీ పేరుంటే మీకు అక్టోబర్ 2వ తారీఖు 15,000 రూపాయలు అనేది మీ ఖాతాలో జమ చేస్తారండి గవర్నమెంట్ వారు. అయితే ఇప్పుడు మరి అనర్హులు సంగతి ఏంటి సార్ అంటే, అనర్హులు ఏంటంటే వీళ్ళు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి ఒక విండో అనేది ఇస్తారని చెప్పి గవర్నమెంట్ నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. సచివాలయంలో చేసేవాళ్ళు మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారండి మాకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది. సో మీకు 100% ట్రూ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే అనర్హులు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ వస్తుంది ఇట్లా రిమార్క్స్ ఎవరైతే సచివాలయం సిబ్బంది మీకు చెప్పారో వాళ్ళు ఎలా అప్లై చేయాలి ఏంటి, అప్లికేషన్ ఫామ్స్ ఏంటి, ఇట్లన్నిటి గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ సెక్షన్లో చెప్తే మీకు రిప్లై ఇస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను.